హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఒక ప్రముఖ డైరెక్టర్తోనైతే వచ్చాము. ఎందుకంటే ఒక డాక్టర్, చాలామంది డాక్టర్ కావాల్సిన యాక్టర్ అవుతారు, యాక్టర్ కావాల్సిన డాక్టర్ అవుతున్నా అని చెప్తుంటారు. కాబట్టి చాలా కాలం నుంచి తను ఒక డాక్టర్ నుండి డైరెక్షన్ నుంచి కథలు ఇచ్చే స్థాయికి, ఎందుకంటే అతను తన మాటల్లోనే విందాము. హాయ్ అండి అనిల్ గారు. నమస్తే అండి. ఏంటి సార్ మీ అంటే డాక్టర్ నుంచి ఒక డెంటల్ హాస్పిటల్ పెట్టి సక్సెస్ఫుల్గా రన్ అయ్యే వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ సినిమా చేయడము, ఆ తర్వాత మళ్ళీ కథలు ఇచ్చేయడము, మళ్ళీ పెద్ద వాళ్ళ సినిమాలతో చేయాలని చెప్పి ట్రై చేయడము, ఎలా ఉంది సార్ జర్నీ ఇది? గుడ్ అండి, గుడ్ వెరీ మచ్ గుడ్. అవుట్ ఆఫ్ ప్యాషన్ అండి, అంతే. నేను డాక్టర్గా ఉండే నా డిగ్రీని పక్కన పెట్టేసి సినిమాలోకి రావడం అనేది ప్యూర్లీ పిచ్చి. సో సినిమా పట్ల నాకున్న పిచ్చితోటి, ఒక ప్యాషన్ తోటి అలా వచ్చాను, అంతే. ఎందుకు సార్ ఈ బ్లాక్ మ్యాజిక్ వెంట పడుతున్నారు ఎందుకు ఎక్కువ? అంటే బ్లాక్ మ్యాజిక్ మీకు ఇష్టమా, లేదంటే చాలా చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణాన్ని బట్టి ఏమన్నా బ్లాక్ మ్యాజిక్ అంటే మీరు కళ్ళ ముందు చూసినే ఉంటాయి కదా, నిమ్మకాయలు అనేం లేదు, అసలు నాకు ఎక్స్పీరియన్సే లేదు బ్లాక్ మ్యాజిక్ తోటి. అసలు నేను ఈ సినిమా తీసే వరకు కూడా, ఈ కథ రాసే వరకు కూడా ఓకే, చేతబడి అనేది ఒకటి అందరూ అనుకుంటూ ఉంటారు అన్న ఒకటి తప్ప నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు. కాకపోతే ఒక కథ రాద్దాం అనుకున్నప్పుడు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ రాద్దాం అనుకున్నప్పుడు ఒకటి 2 థింగ్స్ అండి నేను గమనించిన నా ఒపీనియన్స్లో. ఇల్లాజికల్ థింగ్స్ ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు, ఉన్నట్టుండి వాడు గాల్లో లేచి పడిపోయాడు, లేకపోతే ఏదన్నా ఒకటి సైన్స్కి దూరంగా ఉన్న విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి డివైనిటీ, ఇంకొకటి వచ్చేసి పారానార్మల్ థింగ్స్. సో అందులో ఉన్నది చేతబడి. అంటే దేవుడినైనా దయ్యాన్నైనా చెబితే అది నమ్మేస్తారు. అవును, ఇల్లాజికల్గా జరిగిన, సైన్స్కి దూరంగా ఉన్న దేవుడి పేరు మీద, దయ్యం పేరు మీద అది నమ్మించేలాగా చెప్పచ్చు. అలా నేను రాసుకునే కదా, అంతే. ఈ సాధువులను వీళ్ళేమన్నా కలిసారా సార్? పొలిమేర టైంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. సాధువులను కాదు కానీ చేతబడి చేసే వాళ్ళని, వాళ్ళని సాధువులు అనరు. వాళ్ళకేంటంటే వాళ్ళకి ఒక సంప్రదాయాలు, నియమాలు ఉండవు వాళ్ళకి. అంటే ఇప్పుడు పూజ చేసేటప్పుడు మడి కట్టుకోవాలి, ఇట్లా ఇంత పర్ఫెక్ట్గా ఉండి పవిత్రంగా స్నానం చేస్తారు. ఇక్కడ అలా ఉండదు, ఇటు సారా తాగుతూ చేస్తూ ఉంటాడు చేతబడి పూజలు. సో వీళ్ళని సాధువులు అనరు. సో కంప్లీట్లీ ఒక తాంత్రికుడు, ఒక మాంత్రికుడు, సంథింగ్ ఆ కేటగిరీలో వేయచ్చు. చూసారా సార్ ఇది ప్రాక్టికల్గా? అంటే చూశాను కానీ కొంతమంది ఏదో నాకు ప్రూవ్ చేయడం కోసం నా ముందు యాక్ట్ చేసినట్టుగా అట్లా అనిపించింది, అంతే. బట్ కొంతమంది కలిసి అసలు ఎందుకు ముగ్గెందుకు వేస్తారు? నువ్వు కూర్చుని ఓం క్లీమ్ అనేసుకుని నువ్వు ఆయన చేసి ముగ్గే వేయాలి, అది మళ్ళీ ఈటిలతోనే వేయాలి. వాళ్ళు వేసిన ముగ్గులు కలర్స్ తీసుకుంటే రంగోలీలాగా గ్రీను లేకపోతే బ్లూ ఇట్లాంటివి ఉండవు. 2 కలర్, పసుపు, కుంకుమ, బియ్యపిండి, అంతే. ఈ 3తోటి వైట్, ఈ 3తోటి వాళ్ళు వేసేస్తారు ముగ్గు. ఆ 3 ఎందుకు వేస్తారు ఏంటి అట్లాంటి కొన్ని చిన్న ఉన్న పిచ్చి డౌట్లన్నీ అడిగి, సో ఏ ప్రక్రియ చేయడానికి ఎలాంటి ముగ్గు వేస్తారు అట్లాంటి కొన్ని చిన్నగా తెలుసుకుని అప్పుడు నేను, ఎందుకంటే ఇప్పుడు నా సినిమాలో ఇప్పుడు ఆపరేషన్ జరిగిందని ఏదైనా చూపించాను అనుకోండి, ఆపరేషన్ జరిగేటప్పుడు ఏ ప్రొసీజర్లో చేస్తారో చూపిస్తే నిజంగా ఒక డాక్టర్ ఆ సినిమా చూసినా బాగానే చూపించాడురా అనుకుంటారు. అలాగే చేతబడి చేసేవాడు నిజంగా చూస్తే ఓహో బాగానే చేసాడు రైడు అని అనుకోవాలని ఒక చిన్న కోరిక. సార్ మీ పొలిమేర టైంలో కూడా చాలామంది కథలు చెప్తే ఎవరు అంటే వాళ్ళ టైం సిచ్యువేషన్ కావచ్చు, వాళ్ళ డేట్స్ కావచ్చు, దొరకలేదు. అల్లరి నరేష్ గారికి ఫస్ట్ చెప్పారా? ఇక్కడ కూడా ఎవరైనా మిస్ఫైర్ అయ్యి వేరే వాళ్ళకి కూడా చెప్పడం జరిగిందా? లేదు, ఫస్ట్ నరేష్ గారికి అప్రోచ్ అయ్యి ఆయనకే కథ చెప్పాను. సో ఆయన విన్న వెంటనే ఓకే అన్నారు. సో ఇట్స్ బిగ్ థింగ్ ఫర్ మీ. సో ఆయన కూడా అంటే ఇప్పుడు చాలామందికి పెద్ద హీరో అంటే ఇప్పుడు ఆయన 60 సినిమాలు చేశారు. ఆయన కూడా ఉండేసి ఏంటి ఇక్కడ నాకు ఎలివేషన్ లేదే, ఇక్కడ నాకు ఫైట్ లేదే, ఇట్లాంటివన్నీ అడిగే ఛాన్సెస్ ఉంది. సో కాకపోతే ఆయన కథ విని కథనే నమ్మారు. ఓకే సూపర్ అండి, బాగుంది, క్లైమాక్స్ బాగుంది, అంటే ఏదైతే నేను నరేట్ చేసినా అదే షూట్ చేశాను. అల్లరి నరేష్ అంటే జోక్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, కామెడీ. ఇప్పుడు మీరేమో సీరియస్ జోనర్ ఉంది, చూస్తే భయంగా ఉంది, అలా ఆ టైప్లో ఉంది. అంటే ఆయన్ని ఇప్పుడు ఆయన ఒక పరిపూర్ణ నటుడు, నవరసాలు ఆయన చేయగలరు. ఇప్పుడు రీసెంట్గా మొన్న ఆ సినిమా కుబేర సినిమా వస్తే ధనుష్ గారు ఒక బిచ్చగాడి గెటప్లో కూర్చుని ఉంటే మన తెలుగులో ఎవరు చేయగలరు ఇదంటే యునానిమస్గా అందరూ నరేష్ గారి పేరు చెప్పారు. అంటే ఆయన కమెడియన్నా కాదు కదా, అది అక్కడ కామెడీ సీన్ కాదు కదా, ఆయన ఒక నటుడు, ఏదన్నా చేయగలిగే ఒక పర్ఫార్మర్. సో అందుకని ఆయన్ని ఒక హాస్యానికే పరిమితం చేయకుండా, అంటే తన మినిమం ఒక 50 సినిమాల వరకు, నాంది ముందు వరకు కూడా తను కామెడీ మీదనే రన్ చేసేసి మనల్ని హ్యాపీ చేయడం జరిగింది. అయితే మీరు ఆయన్ని ఈ దృష్టితో చూసి రాయడం అనేది
అంటే నేను రాసుకున్న తర్వాత ఆయన అప్రోచ్ అయ్యాను. ఓకే. ఆయన అనుకున్న తర్వాత రాయలేదు. రాసుకున్న తర్వాత సార్ ఇది కదా మీరు చేస్తారా అంటే ఆయన తీసుకున్నారు. చేంజెస్ చెప్పారా సార్ ఆయన ఏమన్నా? అస్సలు అదే చెప్తున్నా కదా, ఏదైతే నరేట్ చేశానో అదే తీసారు. అసలు ఎక్కడ చేంజెస్ లేవు. ఆయన డైరెక్టర్ని కానీ కథని కానీ బిలీవ్ చేస్తే అస్సలు ఇన్వాల్వ్ అవ్వరు. అస్సలు వేలు పెట్టరు. అసలు ప్రాపర్గా సీన్ ముందే పంపించేస్తా, సీన్ మా ఆయన ముందే ప్రాక్టీస్ చేసుకుని అక్కడికి వచ్చి టక్ చెప్పిన వెంటనే 1-2 టేక్స్లో అయిపోతుంది. టైటిల్ షూట్ టైంలో పెట్టిందా లేదంటే ఇది ముందే మీరు పేపర్? లేదండి, ఫస్ట్ అనుకునే టైటిల్ ఇది కాదు. ఫస్ట్ నేను అసలు వేరే వేరే టైటిల్స్ చాలా అనుకుని డౌన్ ద లైన్లో ఏ టైటిల్కి వెళ్దాం అంటే ఇదంతా కథ ఎక్కడ జరుగుతుంది, ఒక కాలనీలో జరుగుతుంది. సో అదే కాలనీ అప్పుడు మనం అదే పేరు పెట్టచ్చు కదా, సో అనుకుని ఇట్లాగా పెట్టడం జరిగింది. మీ సినిమాలో ఎలా డీ గ్లామర్ అయి ఉంటాడు హీరో, అంటే గ్రౌండ్ టు ఎర్త్ లాగా, నెక్స్ట్ డోర్ అబ్బాయి, కాలనీలో అబ్బాయి, అంత హంగామా, బైక్లు వేసుకొని తిరగడాలి ఇలాంటివి అంటే మీ 2 మూవీస్లో రాలేదు. ఇతను ఏం చేస్తుంటాడు ఈ మూవీలో? హీజ్ అ చిచోరా. ఓకే, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఒక లోకల్లో ఉన్న ఒక పొలిటికల్ లీడర్కి సపోర్ట్గా ఉంటుంటాడు. ఓకే, వీళ్ళ నాన్న రైల్వే కాలనీకి సంబంధించి అదే డ్రైవర్ అక్కడ. అంటే నేను అందులోకి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇదని చెప్పట్లా, ఆ కాలనీలో ఇతను ఉంటున్నాడు అంతే, తన లైన్ అంతే. సార్ కామాక్షి భాస్కర్లని మీ దగ్గర, ఎందుకంటే ఫస్ట్ టైం అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెంటిమెంట్ అనుకోవచ్చా ఇప్పుడు సినిమా వరకు కూడా? సెంటిమెంట్ అని కూడా కాదు, హీఈస్ ఎ గుడ్ పర్ఫార్మర్. అసలు మామూలుగా డాక్టర్ సింక్ అయిపోయిందా అని ఫస్ట్ నరేష్ గారిని అంతా అనుకున్న తర్వాత తన్ని అప్రోచ్ అయ్యాను, నాకు ఒకసారి స్టోరీ చెప్పండి అని. నేను అప్పుడు అంటే ఇప్పుడు మామూలుగా నాకు తెలుసు కదా, నా ఫ్రెండ్ కదా అన్నట్టుగా చెప్పి తనేమి ఒప్పుకోలేదు. తను కూడా కథ విని ఓకే నచ్చి, తను కూడా ఒక పైవటల్ రోల్, చాలా మంచి ఇంపార్టెంట్ రోల్, లీడ్ అయినా కూడా కథని చాలా టర్న్ తిప్పుతుంది అనమాట. ఓకే, ఈమెది కూడా అసలు. సో అట్లా కథ విని తను కూడా ఓకే చేయటం జరిగింది. అండ్ నా టీం తోటి వెళ్తేనే నాకు కంఫర్ట్గా నాకు అనిపిస్తుంది. ఓకే. సో అందుకని ఇప్పుడు కెమెరామెన్ కూడా నా పొలిమేర కెమెరామెన్ డిఓపి క్వశ్చన్ నా టీమే, కామాక్షి, గెటప్ సీను, అండ్ ఇప్పుడు దీని డైరెక్టర్ నాని, కాసరగడ్డ, అందరు ఇంక మన వాళ్ళతోటి అట్లా వెళ్ళిపోయాము. కామాక్షి డైరెక్టర్ అవ్వాలనుకుంది, తను కొంత డబ్బులు పెట్టి మీ పొలిమేర సినిమాకి అయితే హెల్ప్ చేసింది. ఇప్పుడు మీరు ఒక స్థాయికి వచ్చారు, మీరు డబ్బులు పెట్టి తననితో డైరెక్షన్ చేసే ఆలోచన ఉందా? అసలు యాక్చువల్గా తను డైరెక్టర్ అవుతానికి చూస్తుంది, కాకపోతే నెక్స్ట్ ఇయర్కి. అదే సార్, ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ లాగా? ఇన్వెస్ట్మెంట్ ఇంకా నాకు అంత ఆ థాట్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే తను ఏమైనా కథ చెప్తుంటే నేను ఒక మంచి ప్రొడ్యూసర్ని పిలిచి అది నేను టేక్ ఆఫ్ చేయించగలను. కాకపోతే నేనే ఇన్వెస్ట్ చేస్తానా లేదా అనేది ఇంకా తర్వాత డిసైడ్ అవుతుంది, నాకు తెలియదు అదంతా. నేను యాజ్ ఆఫ్ నౌ నాకు ఇన్వెస్టింగ్ సైడ్ వెళ్ళాలన్న ఆలోచన అయితే లేదు. ఓకే, ఇంట్లో మేడం వాళ్ళందరూ ఓకేనా, హ్యాపీయా? డాక్టర్ హాస్పిటల్లో వదిలేసి వచ్చారు, ఇప్పుడు ఉందా సార్ హాస్పిటల్? లేదు, నా జూన్ అంటే నా ఫ్రెండ్కి ఇచ్చేసాను, లీజ్కి ఇచ్చేసాను, ఇంకా అది తను తీసేసుకున్నాను. ఇక్కడ తను జాబ్ చేస్తుంది ఇప్పుడు మేడం వాళ్ళు? ఇక్కడ చేస్తాను. హ్యాపీ లైఫ్. అంటే ఇప్పుడు సార్ ఎలాంటి కథలు అంటే మీకు ఈ హారర్, థ్రిల్లర్ ఇవన్నీ ఇంట్రెస్టింగ్ జోనర్స్ ఎప్పుడైనా? అంటే ఏం జరుగుతుందనే తెలుసుకోవాలని ఆతృత అయితే ఉంటుంది, ఏం జరగబోతుంది అనేది. అసలు ఈ జోనర్ నుంచి అంటే ఇంకేమన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇప్పుడు నేను ఒకటి చిన్నది చెప్పాలనుకుంటున్నాను అండి. దిస్ ఈజ్ నాట్ ఎ హారర్ మూవీ, ఇది హారర్ కాదు, ఇది థ్రిల్లర్. సో దీంట్లో ఉండాల్సిన ట్విస్ట్లు, ఎగ్జైట్మెంట్లు, సర్ప్రైజ్లు దీంట్లో ఉంటాయి. హారర్ అనుకోండి, నేను కంప్లీట్లీ ఒక సోల్ని చూపించడమో లేకపోతే ఒక దయ్యాన్ని చూపించడమో వీటిని చూపించి భయపెట్టాలి. సో అట్లాంటివి ఇందులో ఉండవు. ఇది కంప్లీట్లీ ఒక స్క్రీన్ ప్లే మీద నడిచే కథ. ఇప్పుడు మన ఇద్దరం ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు జరుగుతూ ఉంది. సో ప్యారలల్గా ఇంకో దగ్గర అనిల్ అనేవాడు ప్యారలల్ న్యూస్లు ఇంకోటి కూడా చేస్తూ ఉండొచ్చు మైండ్లో. సో ఆ 2 లేయర్ని మనం ఒకటి ఇది అట్లా డిఫరెంట్ స్క్రీన్ ప్లేలో చెప్తూ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అట్లాగా 2 లేయర్స్ని తీసుకుని అక్కడ ఒక కథ, ఇక్కడ ఒక కథ, ఆ రెండింటిని ప్యారలల్గా తీసుకుంటూ వెళ్తూ ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే నరేటివ్ ట్రై చేశాను. సో అది చూద్దాం ఎలాగా. ప్రొడ్యూసర్ సీన్ గారు చాలా స్ట్రిక్ట్ అంటే బాగా తెలుసు కాబట్టి ఆయన్ని ఎలా ఒప్పించడం, ఏ లైన్ చెప్పి ఒప్పించారు మామూలుగా? ఇతని సినిమా అయిపోగానే అప్రోచ్ అయ్యాను. ఒకటి చెప్పాలి మీకు, ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారండి బాగా. చాలా ఇప్పుడు రీసెంట్గా ఏదన్నా కొత్త కథ వచ్చిందనుకోండి, ఫస్ట్ అప్రోచ్ అయిపోతారు. మేము ఏమంటామంటే పవన్ గారు సాఫ్ట్వేర్, ఈయన హార్డ్వేర్ అంటాం. బాగుంది, కరెక్ట్. అది పవన్ గారు ఏమో ఫుల్ సాఫ్ట్వేర్ సైడ్ చూస్తుంటాడు, ఇతనేమో హార్డ్వేర్ అన్న మీరు రఫ్ అని చెప్పేసి మేము ఎప్పుడు అది
మాట్లాడుతూ ఉంటాం కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఆయన ఫస్ట్ మీకు ఈ పొలిమేర తర్వాతనే అడ్వాన్స్ ఇచ్చినట్టున్నారు కదా సార్ డైరెక్షన్ కోసం అని. మరి డైరెక్షన్ కాకుండా కథకి ఎలా ఒప్పుకున్నారండి ఆయన? అంటే యాక్చువల్గా ఇక్కడ నేను ఒక సినిమా ఓకే అయింది నాకు. సో అది నేను నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేయాలి అసలు మామూలుగా. ఈలోపు నాకు నా నాని అని మావాడు కథతోటి వచ్చాడు. వచ్చిన తర్వాత నాకేంటంటే సరే ఈ కథ కాదు, ఈ కథతో చేయరా నేను ఒప్పిస్తానని ప్రొడ్యూసర్స్కి ఒప్పించి ఈ కథని మనోడిని డైరెక్టర్గా పెట్టి, ఎందుకంటే మళ్ళీ నాకు నెక్స్ట్ మంత్ సినిమా ఉంది, నేను అటు వెళ్ళిపోయినా అనుకో మళ్ళీ ఇదంతా ఇబ్బంది అవుతుంది కదా అని మనోడిని ఇంక పెట్టి నేను కంటెంట్ మంచిగా వస్తుందా లేదా చూసుకుంటాం. మొత్తం నానియే చేశాడు అంతా చేసుకున్నాం. అంటే ముందు మేము డిస్కస్ చేసుకున్నాం ఇది ఇది ఇది. నా ఫస్ట్ మూవీ 28 degrees Celsius నుంచి ఈజ్ విత్ మీ. నా డైరెక్షన్ టీమ్ వాడు అక్కడ పొలిమేర 1, 2 కూడా ఉన్నాడు. పొలిమేరలో అయితే పోస్టర్స్ కూడా చేశాడు, పోస్టర్ డిజైనర్ అంతా. కానీ చాలా కష్టపడ్డట్టున్నారు మీరు. 15 years సార్ కర్మ అప్పటి నుంచి, అంతకు ముందు నుంచి మీరు? కర్మ ఫస్ట్ మూవీ 2009లో వచ్చాను ఇండస్ట్రీకి. మీకు లాటరీ తగ్గడానికి 10 సంవత్సరాలు పట్టింది, 12 సంవత్సరాలు పట్టింది. ఇంకో 10 సంవత్సరాల తర్వాత తగిలిదాకా పర్లేదండి, ఎందుకంటే నేను ఫిక్స్ అయిపోయా ఇక్కడే ఉందాము. ఎప్పటికైనా నాకు అదొకటి చెప్పాలి జనాలకి, ఎంత టైం అయినా పర్లేదు. అది నాకు 60 yearsలో వచ్చినా కానీ ఐఎమ్ హ్యాపీ. కాకపోతే నాకు నచ్చింది నేను చేస్తున్నా, అదొకటే. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, అందరూ కూడా డెంటల్లో ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రొఫెసర్లు రీడర్లు కూడా అయిపోయారు. కానీ వాళ్ళు కూడా ఏంటి అంటారే నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావురా, సూపర్ హ్యాపీ అంతే. ఇప్పుడు నేను ఆ ప్రొఫెషన్లో ఉంటే నేను ఎక్కడ ఉండేవాడినో మరి నాకు తెలియదు, కానీ నేను ఇది ఎంచుకోవటం వల్ల నేను ఇంకో తక్కువగా ఉన్నా కూడా ఐఎమ్ హ్యాపీ. నేను చాలా ఆనందంగా నిద్రపోగలుగుతున్నాను రాత్రి అవగానే, ఎందుకంటే నాకు నచ్చిన పని చేస్తున్నాను. అదే మీరు ఇప్పుడు మా ఛానల్ ద్వారా యూత్ యంగ్ వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఫోర్సిబుల్గా చదువుతున్నారు చాలామంది. యంగ్గా ఉన్న వాళ్ళకి ఒకటే చెప్తాను, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో ఇప్పుడే డిసైడ్ అయిపోండి. ఒక ఇంజనీరింగ్ అయిన తర్వాత నాకు ఎడిటింగ్ అంటే ఇష్టం అని వచ్చేయకూడదు. ఒక డాక్టర్ అయిపోయిన తర్వాత నాకు ఫిలిం మేకింగ్ అంటే ఇష్టం అంటే వచ్చేయకూడదు. మీకు ఫిలిం మేకింగ్ అన్నా, ఎడిటింగ్ అన్నా, లేకపోతే మ్యూజిక్ అన్నా ఏది ఇష్టం ఉన్నా కానీ రైట్ టైంలో డెసిషన్ తీసుకుని ఒక ఇంటర్ చదివేసిన తర్వాత డిగ్రీ అందులోనే చేశారనుకోండి, అది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను డెంటల్ చదివాను, నా జీవితంలో ఒక 5 ఏళ్ళు ప్రైమ్ టైం, ఇప్పుడు అది నేను వాడట్లేదు. సో 5 ఏళ్ళు నేను ఏం చేసినట్టు, వృధాగా పోయినట్టు. ఆ 5 ఏళ్ళు నేను ఒకవేళ ఒక డైరెక్టర్ కోర్స్ చేసి ఉంటే, డైరెక్షన్ కోర్స్ చేసున్నా, ఒక ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసున్నా, నా లైఫ్లో ఒక 5 ఏళ్ళు ఇంకొంచెం పొడిగేదేమో. బట్ ఇది డెస్టినీ అంతే, ఎవరేం చేయలేదు. ఈ ఫిలిం కోచింగ్ మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మామూలుగా డైరెక్షన్ కోర్స్ కావచ్చు, ఎడిటింగ్ అంటే ఇవన్నీ టెక్నికల్ థింగ్స్ కాబట్టి నేర్చుకోవాలి. డైరెక్షన్ అనేది ఇప్పుడు మాకు కూడా డెంటల్లో ఇప్పుడు ఏదైనా డాక్టర్ చేసే దాంట్లో 4 ఏళ్ళు చదివిస్తారు బుక్కులు, లాస్ట్ వచ్చి ఒక హౌస్ సర్జన్ అంటారు, అది ప్రాక్టికల్స్. సో ఈ కోర్సెస్ అన్నీ నువ్వు బుక్ చదివినట్టు, తర్వాత నువ్వు వచ్చి ఎవరో ఒక దగ్గర అప్రెంటిస్గానో ఒక సినిమాకి వర్క్ చేస్తే తప్ప నీకు ప్రాక్టికల్ తెలియదు, ప్రాక్టికల్గా ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావో తెలియదు. సో బుక్ నాలెడ్జ్ ఉండాలి, అంటే ఇప్పుడు మనకి థియేట్రికల్ నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ రెండూ ఉండాలి. సో అది బుక్ చదవటం లాంటి. సార్ మీరు మీరు గతంలో చెప్పింది కూడా గుర్తొచ్చింది, ఒక నిమ్మకాయల ఫ్రేమ్ పెట్టేసినామంటే 20 రూపాయలు వేస్ట్ అవ్వకూడదు, ప్రతి ఫ్రేమ్ యూటిలైజ్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అలాగే ఉన్నారా లేదంటే మారిపోయారా, ఈ నిమ్మకాయల బదులు వేరే పెట్టాలని చెప్పేసి? అంటే నేను అప్పుడు చెప్పింది డిఫరెంట్గా చెప్పాను, అది ఎందుకు చెప్పాను తెలియదు. ప్రతి ఫ్రేమ్ ఇంపార్టెంట్, ప్రతి మనీ అంటే ప్రతి అంతే, ప్రతి 1 రూపీ ఆల్సో ఇంపార్టెంట్. గుప్తా గారు ఎలాగో ఆయన ఇంకా మాకు తెలిసినట్టు కాబట్టి ఆయన ఇక. సో నేనేంటంటే కథ రాసుకునేటప్పుడే కొంచెం బ్రెయిన్లో అనేసుకుంటాను, ఇక్కడ ఈ విజువల్ పడాలి, ఇక్కడ ఈ ఎడిట్ ప్యాటర్న్ అనుకుంటాను. సో నాని ఇప్పుడు మా దానికి ఎడిటర్ కూడా వాడే, సినిమాకి ఎడిటర్ డైరెక్టర్ 2 వాడే. సో వాటితో డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఎడిట్ ప్యాటర్న్ కూడా డిస్కస్ చేసి ఇదే ఎడిట్ అంటూ ఉంటే అన్న ఇంకొంచెం తీసుకుందామన్నా అని చెప్పేసి వాడు వెళ్ళిపోయి కొన్ని ఎక్స్ట్రా షాట్లు తీసుకున్నాడు అంతే. కాకపోతే ఎడిట్లో కూర్చుని మళ్ళీ మేము ఎడిట్లో మళ్ళీ డిస్కస్ చేసుకుని ఒక డిస్ప్యూట్ లాగా అలా వెళ్తూ ఉంటుంది ఇప్పుడు. సో అలా ఉండాలి, అలా ఉంటేనే మంచి ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ఈ సినిమాలో మీ భాగస్వామ్యం ఎంతవరకు? ఆర్ఆర్ వరకు కూడా ఉందా? అంటే రికార్డింగ్ ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాలకి. డెఫినెట్లీ ఉంది. అంటే ఇప్పుడు నేను కథ రాసేసి డైలాగ్స్ రాసేసి స్క్రీన్ ప్లే రాసి నానికి చెప్పి ఇది అంతా చెప్పేసిన తర్వాత నాని వెళ్ళి షూట్కి వెళ్ళిపోయాడు. షూట్ చేసుకుని వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఫుటేజ్ చూసి ఓకే బాగుంది సరే ఎడిట్లో కూర్చుందాం అని ఎడిట్లో కూర్చుని అదంతా అయిపోయిన తర్వాత ఆర్ఆర్కి వెళ్ళినప్పుడు బీమ్స్తో పాటు కూర్చుని నేను నాని మళ్ళీ కూర్చుని ఆ బీమ్స్ దగ్గర ఆర్ఆర్ చేయించుకుని అట్లాగా ప్రాపర్గా చేసుకున్నాం.
మీరు బిలీవ్ చేస్తారా సార్ రైటర్ వేరు డైరెక్టర్ వేరు అయితే చాలా హిట్లు వచ్చినాయని? అంటే 2000 వరకు కూడా వేరుగా ఉండేవాళ్ళు. ఒకటి నేను బిలీవ్ చేసేది ఏంటి అంటే రైటరు డైరెక్టరు సింక్లో ఉంటే హిట్లు ఉంటాయి. వాట్ ఎవర్ సింక్లో ఉంటే, ఒకవేళ సింక్ లేకపోతే ఎంత తోపులైనా ఇద్దరు అది హిట్ అవ్వదు. అంటే ఆ ఇంబ్యాలెన్స్ తెలిసిపోతుంటుంది. రైటరు డైరెక్టర్ ఒకడే అయినా కూడా హిట్లు ఉన్నాయి, అలా అని చెప్పేసి ఫ్లాప్లు ఉన్నాయి. ఎందుకంటే ఏదో ఒకటే చూస్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి రైటింగ్లో తోపుండి డైరెక్షన్లో ఫెయిల్ అయిపోతుంటారు, అలా ఉన్నారు కూడా. డైరెక్షన్లో తోపుండి రైటింగ్లో ఫెయిల్ అయిపోతుంటారు. సో బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. రైటర్ వేరే ఉన్నా కానీ పర్లేదు, ఒకవేళ రైటర్ నువ్వైనా పర్లేదు, కానీ నీకు ఆ జడ్జ్మెంట్ ఉండాలి. ఆ జడ్జ్మెంట్ ఉన్నప్పుడు మనకు సక్సెస్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ సింక్ కూడా, ఇప్పుడు రైటర్ మంచిగా రాశాడు, డైరెక్టర్ కూడా మంచోడు, వాళ్ళిద్దరు సింక్ అయిపోతే, ఇప్పుడు మన త్రివిక్రమ్ విజయభాస్కర్ గారు ఎలా సింక్ అయ్యారు అప్పట్లో, ఒక నువ్వు నాకు నచ్చావు కావచ్చు, ఒక మన్మధుడు కావచ్చు, అట్లాంటి అద్భుతాలు వస్తాయి. సో అట్లా దాన్ని నేనేమి ఒక జడ్జ్మెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుందని చెప్తాను. వీళ్ళందరూ కథలు చెప్పారు కదా సార్, నవీన్ చంద్ర కావచ్చు, అడివిశేష్కి ఎప్పుడు చెప్పలేదు మీరు అని? మీరు హిట్ అయ్యాక? లేదు, త్వరలో చెప్తా. అంటే అడివిశేష్కి ఆయనకి ఎట్లా అంటే ఆయన సాటిస్ఫై చేయడం చాలా కష్టం, చాలా కష్టం. పని రాక్షసుడు చాలా కష్టం. అట్ ది సేమ్ టైం నాకేంటి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా డిస్ప్యూట్లు అయిపోతుంటాయి, అడివిశేష్తో డిస్కషన్స్ అయిపోతూ ఉంటుంది. కాదు కదా, నాకు తెలుసు నేను ఓడిపోతాను. ఓకే, ఆయన తోటి ఒక డిస్కషన్లో ఆయన మాటలతోటి మనల్ని కన్విన్స్ చేసేస్తాడు. నాకు వెళ్ళిపోయి సార్ ఇక్కడ నాకు క్లోజ్ కావాలి అని అడుగుతాను. అని క్లోజ్ ఎందుకని మిడ్లో వెళ్ళిపోదాం అయిపోద్ది అంటే, సార్ క్లోజ్ బాగుంటుంది కదా సార్. ఎందుకు బాగుంటుంది? మిడ్డే బాగుంటుంది, చూడు అసలు ఇది చూడు అది చూడు. సరే సార్ మిడ్డే బాగుంటుంది, అయిపోయింది అంత. సో అది కూడా ఒక మంచి థింగే, కానీ డెఫినెట్లీ త్వరలోనే ఆయన నరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఏ టైప్ స్టోరీ సార్? పొలిమేర ఫ్రాంచైజీ లాగానా, లేదంటే ఇంకా డిఫరెంట్ వింగా? పొలిమేర కదా, పొలిమేర కంప్లీట్ ఇదే థ్రిల్లర్. బ్లాక్ మ్యాజిక్? బ్లాక్ మ్యాజిక్ కాదు అది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఇట్స్ నాట్ హారర్ అండి, అదే నేను చెప్తాను. ఈ సినిమాతో నేను బ్రేక్ చేసేసాను. ఓకే, ఇప్పుడు నేను చేతబడిలో అవన్నీ నేను బ్రేక్ చేసేసాను. అనిల్ మారిపోలేదు, కథ మారింది. ఎందుకంటే ఇది ఫ్రాంచైజీ కాదు, ఇది సీక్వెల్ కూడా కాదు పొలిమేరకి. ఈ రైల్వే కాలనీ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. దీనికి ఏమన్నా కొనసాగింపు పెట్టారా సార్? ఎండ్ చేస్తారా? మీ క్లైమాక్స్ ఎలాగో థ్రిల్ అంటే ఓవర్ థ్రిల్ ఉంటుంది క్లైమాక్స్. వెనకాల 2-1 అని కనబడుతుంది కదా, రిలీజింగ్ ఆన్ 21 నవంబర్. థియేటర్కి వచ్చి చూడండి. కొనసాగింపు ఉందా లేకపోతే ఇక్కడ అయిపోయిందా మనకు. మీరు ఎందుకంటే కొంత లింక్ ఇచ్చి వదిలేస్తారు కదా అది. దీనికి ఇంటర్వెల్కి క్లైమాక్స్కి ఏమన్నా మార్పులు చేర్పులు చేశారు? ఇంటర్వెల్ దగ్గర మీరు పొలిమేర 1-2కి తీసుకుంటే, పొలిమేర 2లో తీసుకుంటే మీరు ఎగ్జైట్ అయ్యారు బాగా. ఇక్కడ మీరు సర్ప్రైజ్ అవుతారు. ఓకే, వాడియమ్మా. ఇప్పుడు అక్కడ ఎగ్జైట్మెంట్లో భయపడుతూ, ఎందుకంటే వాడు నెత్తురు పోసుకుంటూ అంతా ఒకటి ఆ నెత్తురుని తాగుతూ ఒక డిఫరెంట్గా యాక్ట్ చేశారు కొమరయ్య. మీరు అది చూసి ఒక భయంతో కలిగిన ఒక ఎగ్జైట్మెంట్. ఇక్కడ మీరు ప్రాపర్గా షాక్ అవుతారు, సర్ప్రైజ్ అవుతారు. ఓకే, ఇంటర్వెల్లో 10 నిమిషాలు 15 నిమిషాలు నెక్స్ట్ డైరెక్టర్ ఏం చెప్పబోతున్నాడు రా అన్నదే ఆలోచిస్తారు. పాప్కార్న్ ఏం తీసుకుంటావు, చీజా సాల్టా ఇదంతా మర్చిపోయి ఎడ్జ్ సీట్ అలా కూర్చొని ఇంక రెడీ అవుతారు. అమ్మ ఇప్పుడు సెకండ్ హాఫ్ చూడాలి అని అట్లా రెడీ అయ్యి కూర్చుంటారు. క్లైమాక్స్ ఏమన్నా చేంజెస్? క్లైమాక్స్ కంప్లీట్లీ డిఫరెంట్. చేంజెస్ అంటే నా రైటింగ్ మీరు ఫస్ట్ అనుకున్నాం వీళ్ళు మళ్ళీ టీంతో కూర్చున్నప్పటికి అదే ఏదనుకున్నారు? అదే క్లైమాక్స్ అంటే అందరికీ అది యునానిమస్గా నచ్చేసింది. ఇంకా దాని గురించి బెటర్ క్లైమాక్స్ అనేది ఉండదు. 12A ఏంటి సార్ ఇది? అది క్వార్టర్ నెంబర్ అండి, ఇంటి నెంబర్. హౌస్ నెంబర్. 7G బృందావన్ కాలనీ ఎలాగో వాళ్ళ ఇంటి నెంబర్ ఎలాగో 12A అనేది ఆ ఇంటి పేరు, ఇంటి నెంబర్. ఇంకా ఈ సినిమా మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువ వేరే సినిమాలు? మీరు ఇది లవ్ జోనర్ సినిమా కూడా రాసుకున్నాను అన్నారు. ఇది ఇందులో కూడా ఒక మంచి లవ్ ఉందండి, లవ్ స్టోరీ ఇది. ఓకే, మొన్న మేము రిలీజ్ చేసిన ఒక సాంగ్ తోటే నేను అది చెప్పడం జరిగింది. ఎందుకు అది రిలీజ్ చేసామంటే ఇందులో ఒక మంచి ప్యూర్ లవ్ ఉంది, ఒక లవ్ స్టోరీ, లవ్ థ్రిల్లర్, ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ఇది సినిమా. మీ స్ట్రెంత్ ఏమనుకుంటారు సార్? మీరు మామూలుగా మీరు మిర్రర్లో చూసుకున్నప్పుడు నేను నా స్ట్రెంత్ వచ్చేసి లవ్ స్టోరీ అండి. అది ఇప్పటివరకు ఇంకా ఆడియన్స్ చూడలేదు. ఓకే, డౌన్ ద లైన్ ఒక 4-5 సినిమాల తర్వాత నేను ఒక లవ్ స్టోరీ తీస్తాను. సార్ అర్బన్ లవ్ స్టోరీ లేదంటే విలేజ్ లవ్ స్టోరీ? లేదు, అర్బన్ లవ్ స్టోరీ. అర్బన్ లవ్ స్టోరీ. మీ లైఫ్లో ఏమైనా ఫేస్ చేశారు? చాలా చేస్తాను. ఎంతమంది సార్?
ఓకే, సినిమా గురించి మాట్లాడదు. మామూలుగా ఇవన్నీ సరే ఇక్కడే చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు మనకి ఇప్పుడు నేను కూడా యుక్త యవ్వనం స్టేజ్ దాటే వచ్చాను. అందరూ అప్పుడు కలిగే ఆకర్షణలు అన్నీ అలా అలా ఉంటాయి. కోవిడ్ చేసిన సార్ మాకు ఎడ్యుకేషన్ ఇక్కడ మొత్తం స్టడీ అంతా ఇక్కడ జరిగింది సార్. ఇక్కడే కేపీహెచ్బిలో, అదే ఫాస్ట్ ఉంటారు. కేపీహెచ్బిలో చదివాను. అండ్ నా ఇంటర్ వచ్చేసి ఎస్ఆర్ నగర్లో అయింది. నాకు ఎంసెట్లో సీట్ భీమవరంలో వచ్చింది కాబట్టి భీమవరం వెళ్ళిపోయా. ఓకే. అక్కడ బీడీఎస్ చేశాను. బీడీఎస్ చేసి అట్లా అట్లా కంప్లీట్లీ ఒక లవ్కి చాలా ఎక్స్పోజ్ అయ్యాను నేను. సో అందుకనే నా స్ట్రెంత్ లవ్ స్టోరీ అని చెప్తున్నాను. అది డౌన్ ద లైన్ వస్తుంది. అండ్ ఈ సినిమాలో కూడా ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఉంది. సో అది అందరు చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఖచ్చితంగా సార్ నవంబర్ 21న అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి మీకు మరింత మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ సినిమా ద్వారా కూడా మీరు ఒక లవ్ ఎపిసోడ్ చూపించారు. ఎందుకంటే మంచి లవ్, ఎందుకంటే ఒక పెయిన్ఫుల్ లవ్ ఖచ్చితంగా చూపించి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తి. పెయిన్ఫుల్ లవ్ ఎందుకు, ఒక ప్లెజెంట్ లవ్ చెప్తానండి. పెయిన్ఫుల్ ఎందుకు సార్ సార్ అంటే చాలా సినిమాలు బిగ్గెస్ట్ హిట్ అయినాయని ఒక పెయిన్ఫుల్ లవ్స్ కావచ్చు. తర్వాత ఎలాగో ఎండ్ కార్డ్ మీరు వేస్తారు కదా మళ్ళీ, మీకు ఇక అలవాటే కదా ఎండ్ కార్డ్ వేయడం. ఉన్నారు మీరు. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. ఈ ఫిలిం ఖచ్చితంగా 21 నవంబర్ అనిల్ గారి కోసం, అనిల్ రైటింగ్ కోసం అయినా చూడాలి ఖచ్చితంగా. మీ నియరెస్ట్ థియేటర్లో వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ శ్రీ. For more videos like this, subscribe Big TV channel.